మీ పేరు సార్? బస్వరాజు. ఎక్కడ ఉంటారు సార్? శాస్త్రి నగర్. ఏ ఏరియా అంటే మీ ఏ కాన్స్టిట్యున్సీ? ఐడియా లేదు. జూబ్లీహిల్స్. మీ ఎమ్మెల్యే సార్? ఐడియా లేదు. వదిలేండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, అయితే మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉంది. అంటే వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? మంచినీళ్ళు ఏమైనా వస్తున్నాయా సార్? వస్తుంది. వాటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటర్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఎంతసేపు వస్తున్నాయి సార్? 2 రోజులకు ఒకసారి వస్తుంది. 2 రోజులకు ఒకసారి. ఎంతసేపు ఇస్తారు? ఒక 2 hours. సరిపోతున్నాయి ఆ వాటర్ మీకు? సరిపోతుంది. ట్యాంకర్స్ తెప్పించుకున్నారు? లేదు ఇప్పుడైతే. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కదా సార్, జిహెచ్ఎంసీలో మనకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ పడతాయి. సో ఇవే కాకుండా ఇంకా పార్టీస్ పోటీలోకి దిగుతూ ఉంటాయి. మరి మెయిన్ పార్టీలుగా ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి మీరు ఏ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నారు సార్? బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ? అంటే కొంచెం స్టేట్ గవర్నమెంట్లో కొంచెం డెవలప్ ఉంది కదా.